ఓర్చలేనితనం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో బలభద్రుడనే పేద కాపు ఉండేవాడు. వాడికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజి పోసి తాను తన భార్య కూడా తాగుతుండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ఆరంభమైంది. వాడు అడవికి చేరేలోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుపడిన చావడి కనబడింది. వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు. కాని వాన ఎంతకీ తగ్గలేదు. ఎండుకట్టలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడికట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకి గంజి కూడా ప్రాప్తం లేదు అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలయజూశాడు. ఒక పక్కగా వాడికొక కొయ్య విగ్రహం కనబడింది. వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది. అమ్మవారి విగ్రహం అయితేనేం, అయ్యవారి విగ్రహం అయితేనేం, అది కొయ్య విగ్రహం. వానకు తడవలేదు. పేర్లు వేస్తే మోపెడు కట్టెలవుతుంది. అడివంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండు కట్టె దొరికే అవకాశం లేదు. ఈ కట్టెను పేర్లు వేసి తీసుకుపోతే 4 డబ్బులు గిట్టుతాయి. తాను, భార్య, పిల్లలు ఆ పూటకు ఇంత గంజి కాచుకొని తాగవచ్చు. ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వెయ్యబోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆగు, నన్ను తల పగలగొడతావుట్రా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు? బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది. అడివంతా తడిసిపోయింది. ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా. ఒరే, నీ బీద స్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. బీదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు, నీ కుటుంబానికి కావలసిన ఆహారమంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు, మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా గిరవాటేసి విగ్రహం కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావడం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకు రాలేదా? గొడ్డలి ఏమైంది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పని లేదు, అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి వట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు, పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకుని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూట పూట షడ్రశోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినడమే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి వారికి కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది. ఆ ఇంటావిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరుగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టిగా భోజనం చేస్తుండడం గమనించి మండోదరి, ఇంత ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భధరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు, ఎలా 10 మందికి పెట్టగలుగుతున్నారు, ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటి అనుకున్నది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకును పిలిచి, ఒరే, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావడం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతున్నది అని అడిగింది. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు.
అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తున్నది. మా అమ్మ వంట చెయ్యదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూల పడుకున్నది. వంట చెయ్యలేదు. అమ్మా, అన్నం పెట్టు అని పిల్లలు దగ్గరికి వస్తే వాళ్ళను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పోయి రాజేయకపోవడం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవతానుగ్రహం సంపాదించి పోయి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాన్నాలు మెక్కుతుంటే నేను రోజల్లా ఒళ్ళు వెర్చుకొని అంతులేని చాకిరి చేయవలసి వచ్చింది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకుని మండోదరి భర్త, అయితే నన్నిప్పుడేం చేయమంటావు అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలి పట్టుకుపోయి అడవిలో ఉండే అమ్మవారిని తల పగలగొడతానని బెదిరించి వరం పొందిరా. నేను ఇక మీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి. దేవతలను ఎక్కడైనా తల పగలగొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొడితే ఇస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన ప్రకారం చెయ్యకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావడి, అందులో అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠం వినిపించింది. నీచుడా, నన్నే తల మీద కొడతావుట్రా, ఎవరనుకున్నావు అని వినబడింది. మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరమంతా నుజ్జు అయినట్టయి మంటలెత్తిసాగింది. క్షమించు తల్లి, నేరక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహించుతున్నావు అన్నాడతను. బలభద్రుడు గర్భదరిద్రుడు, నువ్వు దరిద్రుడివి కావే, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లా పడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేట్టు అనుగ్రహించాను గాని నెయ్యి ఇవ్వడం మరిచాను. పాపం, వాళ్ళంతా నెయ్యి లేని కూడు తింటున్నారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. నా తప్పు మట్టుకు క్షమించు అన్నాడు మండోదరి భర్త. అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ ఉండేది. కథ సమాప్తం. శుభం.